హలో ఎవరివన్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్కి వచ్చేద్దాం. ఈరోజు మన కాకినాడలో ఉన్నటువంటి శ్రీ త్రిపుర సుందర అమ్మవారి దేవస్థానానికి వచ్చామండి దర్శనం చేసుకుందామని. దేవి నవరాత్రులు కదా, సూపర్ అనమాట, చాలా బాగుంటుందండి టెంపుల్. ఎంట్రన్స్లో అదిరిపోయింది, క్లాత్ వైట్ క్లాత్ డెకరేషన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, అలా ఫ్రంట్కి వెళ్ళి ఇక్కడ కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి ఎంటర్ అవుతుందండి. మనం గుళ్ళోకి ఎంటర్ అయిపోయామండి. దాంట్లో ఒకసారి లోపలికి వెళ్ళి వన్ బై వన్ అలా అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఈ దేవాలయం చాలా ఫేమస్ అండి. ఎందుకంటే ఇది 138 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం అండి, చాలా ఫేమస్. ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లోని 251 కిలో లడ్డు అండి, లడ్డు ఎంట్రన్స్లో పెట్టారండి. సూపర్ అన్న, చాలా పెద్ద లడ్డు అండి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మార్నింగే కదా, కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అవుద్ది. ఉదయాన్నే పాపం పెద్దవాళ్ళందరూ వచ్చారండి, ఎందుకంటే క్రౌడ్ తక్కువగా ఉంటుంది కదా, కొంచెం ఫాస్ట్గా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంలో వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియో అంతా చూపిస్తాను నేను, ఎందుకంటే నాకు తెలిసినంతవరకు లోపలికైతే మొబైల్స్ అవి తీసుకెళ్తే వెంటనే లాగేసుకుంటారు కూడా వీళ్ళు, లోపల తీయడానికి అవ్వదు. వీలైనంత ట్రై చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం గుడి అంతా చూపిస్తాను, వన్ బై వన్ అన్నీ చూపిస్తాను చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఈ గుడికి వస్తే ఈ గుడి విశేషాలు ఏమైనా తెలిస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై రామ్ లాక్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దాన్ని చూద్దాం. అమ్మవారి రోజు చేసిన అలంకరణ ఏంటో ఒకసారి ఆన్లైన్ చూద్దాం. త్రిపుర సుందర అమ్మవారి దేవస్థానంలోకి వెళ్తాం, దేవుడిని దర్శించుకున్నారు ఒకసారి. అమ్మవారిని దర్శించుకున్నారు, అమ్మవారిని దర్శించుకుంటే లోపలికి వెళ్తున్నాం. ఒకసారి లోపల ఏంటో ఏమో లోపలికి అయితే వెళ్తాం మనం దర్శించుకోవడం.